టైం ఇచ్చినాం కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం, ప్రజలకు పండుగ కావాలంటే ప్రతిపక్ష పార్టీ సరిగ్గా పనిచేయాలనేది ఆ దిశగా మేము ఆలోచన చేసి మరి వెంబడే 6 నెలలకు సంవత్సరానికి వాళ్ళ ప్రభుత్వం మీద కామెంట్ చేయకుండా సరిపోను వాళ్ళకి సమయం ఇచ్చి 2.5 సంవత్సరాల తర్వాత దాని మీద పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వంలో కదలిక వచ్చి మేము ప్రెస్ మీట్ పెట్టి పాదయాత్ర అనౌన్స్ చేసిన 2 రోజులకే ముఖ్యమంత్రి గారు సమీక్ష స్టార్ట్ చేయడం జరిగింది. మంత్రులు ప్రాజెక్టుల మీద తిరగడం జరిగింది. ఇవాళ క్లియర్గా నిన్నటి సమావేశంలో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా ఒకటే మాట్లాడారు, పాదయాత్ర గురించి మాట్లాడారు. మీరు పాదయాత్ర చేస్తే ఏమవుతుంది పాదయాత్ర గురించి అని వాళ్ళంతా వాళ్ళే పాదయాత్ర గురించి మాట్లాడినంటేనే ఆ పాదయాత్రతోనే కదిలి వచ్చిందనేది ప్రజలందరికీ అర్థమైంది. క్లియర్గా మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరూ చర్చ చేసుకుంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తామని అనౌన్స్ చేసిన తర్వాతనే కదలిక వచ్చిందనేది చాలా సంతోషం, మాకు కూడా సంతోషం అనిపించింది. ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పాత్ర మేము నెరవేర్చినాం, మేము మాట్లాడినాం. మా మాట్లాడిన దానికి స్పందన వచ్చి మరి ముఖ్యమంత్రి గారు కూడా విజిట్ చేసి నిన్న మన 2 రోజులు సార్ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి పోవడం జరిగింది. సార్ ఏదేమైనా నిన్న వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి 6 నెలల్లో కంప్లీట్ చేసిన ఒక ఆయన అన్నాడు, సంవత్సరం అని ఒక ఆయన అన్నాడు. సరే సంవత్సరంలో వాళ్ళు అన్నది కూడా ఇప్పుడున్న మేము ఏదైతే చేసిన దాన్ని కంప్లీట్ చేస్తా అన్నారు. అయినా సరే మరొక 2-3 నెలలు టైం ఇస్తాం. పాదయాత్ర ప్రస్తుతానికి పెండింగ్ పెట్టి మరి వాళ్ళ స్పందన వచ్చింది కాబట్టి ఒక 2-3 నెలలు చూసి మరి మనం అనుకున్న ప్రకారం వాళ్ళు పనులు చేస్తే సంతోషం, మేము కూడా దాన్ని సమర్థిస్తాం. లేదంటే అప్పుడు మా కార్యాచరణ ప్రకటిస్తాం. కానీ మొత్తం మీద నిన్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ 2 రోజులు పర్యటన చేసి ఫైనల్గా భూత్పూర్లో ప్రెస్ మీట్లో కానీ జడ్చాలలో పబ్లిక్ మీటింగ్లో కానీ వాళ్ళ మాట్లాడిన మాటలు దాని అర్థమైతే వాళ్ళకు పూర్తిగా ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కనిపించలేదు. నేను ముఖ్యమంత్రి గారి మాటల్లోనే క్లియర్గా ఏం చెప్పినంటే ఇప్పుడు ఏదైతే నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పని జరిగిందో ఆ పనిని మేము సంవత్సరంలో కంప్లీట్ చేస్తాం, మిగిలిన దాన్ని అంతే కదా అని చెప్పింది. మిగిలిన పనిని సంవత్సరంలో కంప్లీట్ చేస్తామని. దానికి సంవత్సరం అంటే ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక సంవత్సరం 3.5 సంవత్సరాలు. అదే మా ప్రభుత్వం వచ్చుంటే 6 నెలల్లోనే ఉదండాపూర్ వరకు నీళ్లు తెచ్చేయడానికి అవకాశం ఉండే, 3 నెలల్లోనే కర్వెన వరకు నింపడానికి అవకాశం ఉండే, చేయడానికి చేస్తుంటే మేము. మరి దానికి 3.5 సంవత్సరాలు వాళ్ళు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం చెప్తా ఉన్నారు. అంటే 3.5 సంవత్సరాలు కేవలం మేము చేపట్టిన నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు రిజర్వాయర్లు కానీ పంప్ హౌజులు కానీ కెనాలు కానీ టన్నల్స్ కానీ అవన్నీ ఆల్రెడీ కంప్లీట్ అయినాయి. వాటి తుది మెరుగులు దిద్దడానికి సంవత్సరం పడుతుందంట వీళ్ళకి. నిన్న ఇంకో తొండి మాట మాట్లాడి వాళ్ళు ల్యాండ్ యాక్టివేషన్ చేయలేదు, మేము దాని మీద దృష్టి పెడతాం, ల్యాండ్ యాక్టివేషన్ చేస్తాము అని. అసలు ఏడ ల్యాండ్ చేసినా నాకు అర్థం కాలే. ఏదైతే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిండ్రో నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు అవసరమైన 27,000 ఎకరాల ల్యాండ్ అక్వైరేషన్ జరిగింది. వాళ్ళు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మేము ల్యాండ్ అక్వైర్ చేసే టైంలో ఉదాహరణకు ఉదండాపూర్లో ల్యాండ్ అక్వైర్ చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు పెద్ద పెద్ద నాయకులు వచ్చి రైతుల దగ్గర వచ్చి మీరు పొలాలు ఇవ్వకండి, మీరు 30 లక్షలు అడుగు 40 లక్షలు కానీ వాళ్ళు రెచ్చగొట్టినా కానీ ఆ కింది నుంచి మీరు అందరినీ కూడా రైతులను ఒప్పించి నచ్చజెప్పి మాట్లాడి వాళ్ళ కాన్సెంట్ అవార్డు ఇప్పించి 27,000 ఎకరాలు ల్యాండ్ అక్విజిషన్ చేయడం జరిగింది. మరి మీరు ఇంకా ఏడ మిగిలింది ఏడ చేస్తా నాకు అర్థమే కాలే. మీరు కంప్లీట్ చేస్తా అన్నదే గిదే పని, ఈ పనులన్నీ దాదాపు అయిపోయింది. ఇక సార్ మీరు చేయవలసింది ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే ఆల్రెడీ మేము ఏదైతే టెండర్లు పిలిచి ఉంటామో కెనాల్స్
ఉదండాపూర్ లెఫ్ట్ కెనాల్ కానీ రైట్ కెనాల్ కానీ ఏదైతే టెండర్ పిలిచి ఉంటేమో ఆ టెండర్ మీ ప్రభుత్వం ఏదైతే క్యాన్సిల్ చేసిండ్రో ఆ కెనాల్స్ టెండర్ పిలిచి దానికి ల్యాండ్ అక్వైర్ చేసే అవసరం ఉండే, అది మాట్లాడలే. మరి ఈయన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఇంకేం చేస్తా అనేది మరి ఎవరికి అర్థం కాలే. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు వింటే మరి పాలమూరు జిల్లా ప్రజలైతే నమ్మకం పోయింది. అన్ని తొండి మాటలే, మళ్ళీ అదే మాటలు అదే కథ. స్పీచ్లో మొత్తం కేసీఆర్ గారి గురించి మాట్లాడే, కేసీఆర్ పేరు 100 సార్లు కేసీఆర్ భజన చేయడం తప్ప చెప్పింది ఈ జిల్లాకు జిల్లా ప్రజలు ఎదురు చూసినారు. ముఖ్యంగా మా జడ్చర్లలో సభ జరుగుతుంది కాబట్టి జడ్చర్ల ప్రజలు ఎదురు చూసినారు. జడ్చర్ల కాన్స్టిట్యూన్సీ కానీ జడ్చర్ల పట్టణాలు కానీ నిధులు అనౌన్స్ చేస్తారు, ఏవో అనౌన్స్ జిల్లాకు లాభం అయితే అనుకున్నాం. ఏ ఒక్క ప్రకటన జరగలేదు. అది పరిస్థితి. ఇంకా మాట్లాడేది తొండి మాటలు. గత కేసీఆర్ గారు ఎంపీగా ఉండి ఈ జిల్లాకి ఏం చేయలే, 10 ఏళ్ళు నష్టం చేసిందని. అసలు ఇది మాట్లాడితే అర్థం పడతాం ఉండాలి, కొద్ది సిగ్గుశరం కూడా ఉండాలి. ఎందుకంటే మా ప్రభుత్వం 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు కాదు, మా ప్రభుత్వం ఉన్నది 9.5 సంవత్సరాలు. 9.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా, మధ్యాహ్నం వల్ల డిమానిటైజేషన్, ఇవన్నీ ఇంకోటి ఫస్ట్ 6 నెలలు దానికి సరిపోయింది మనం సెటిల్ చేసుకోవాలి. గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాన్ని కుదరడానికే ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలు దానికి 2 నెలలు దీనికి మిగిలింది ఎంత? 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మహబూబ్నగర్ జిల్లాలో ఎంత చేయాలనో అంత చేసినాం. మీ దరిద్రం గత 70 ఏళ్ల పాలనలో ఈ మహబూబ్నగర్ జిల్లాకు మీరు చేసినది ఏంటంటే, మీరు తెచ్చిన పేరు ఏంటంటే వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా. మా ప్రాజెక్టుల పేర్లు పెండింగ్ ప్రాజెక్టులు, ఎప్పుడు చూసినా పెండింగ్ ప్రాజెక్టులు. మరి మీరు చేతగాని దద్దమ్మలు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, మిగతా ప్రాజెక్టులు అన్నీ కూడా సగం సగం చేసి వదిలిపెట్టేస్తే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంబడి పడి రాత్రింబాలు ఉండి అప్పుడు మా ఇరిగేషన్ మంత్రి హరీశ్రావు గారు ప్రాజెక్టుల పడుకొని మేమందరం ఆ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి మీ టైంలో కేవలం 27,000 ఎకరాలకే నీ సాగునీరు ఉండే. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు ఇచ్చింది మొత్తం కూడా ఆ టైంకు 2014 వరకు 27,000 ఎకరాలకు మాత్రమే. దాని తర్వాత మా 9.5 సంవత్సరాల్లో 6.5 లక్షల ఎకరాలకు నీళ్ళు అందించడం జరిగింది. వలసల జిల్లాగా పేర్పడ్డ మహబూబ్నగర్ జిల్లాకు గతంలో మీరు ఘనంగా మొత్తం దేశంలోనే వెనుకబడ్డ జిల్లాలో ఇదో జిల్లా. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా బీద జిల్లాను చూపించాలంటే, అప్పులు తెచ్చుకోవాలంటే, లోన్ తెచ్చుకోవాలంటే ప్రపంచ బ్యాంక్ అధికారులు తెచ్చి మహబూబ్నగర్ జిల్లా దరిద్రాన్ని చూపించేది. గంత దరిద్రంగా ఈ జిల్లాను మీరు నాశనం చేస్తే ఇలా ఈ జిల్లా పచ్చబడ్డది. మా గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో. కేసీఆర్ గారు ఆయన ఈ జిల్లా మీద ప్రేమతోని ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రం సాధించని ఒక ఆలోచనతో రాష్ట్రం మొత్తంలో ఈ జిల్లాకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఈ జిల్లాను బాగు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ జిల్లాకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మొత్తం రాష్ట్రంలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మొదటి ఇరిగేషన్ ప్రాజెక్టు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మహబూబ్నగర్ జిల్లాకు శాంక్షన్ చేయడం జరిగింది, పనులు స్టార్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత మీరు చేసిన ఉద్దారకం వల్ల మీరు కేసులు వేయడం, అడ్డం పడడం, ల్యాండ్ అక్విజిషన్ అడ్డపడడం, కోర్టుల కేసులు వేయడం, ఎన్జిటీల కేసులు వేయడం, ఇవన్నీ మీరు ఆపడానికి ప్రయత్నం చేశారు. మామూలు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లా అయినా ఒక ప్రాజెక్ట్ అవుతుందంటే ప్రభుత్వం ఏదున్నా అన్ని పార్టీలు ఏకమవుతాయి, ప్రాజెక్టులకి సహకరిస్తారు. కానీ దరిద్రం మన రాష్ట్రంలో మన మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టు అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ నాయకులే. కేసులు వేసిండ్రు, ఎన్జిటీలో కేసులు వేసిండ్రు. అవన్నీ కూడా అధిగమించి, అవన్నీ కూడా తట్టుకొని ఆ కేసులన్నీ అధిగమించి అన్ని అనుమతులు తీసుకొచ్చి ప్రాజెక్టును దాదాపు ఇప్పుడున్న దాన్ని 90% కంప్లీట్ చేయడం జరిగింది. మరి ఇంత బ్రహ్మాండంగా చేసిన తర్వాత ఇంకా ఈ జిల్లా గురించి మాట్లాడతారు. ఇలా మహబూబ్నగర్ జిల్లాలో ప్రతి పల్లెటూరు బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. ఇలా మన బోధంపాటి ఏ తాండకు పోయినా ఆ తాండాలు ఇలా పట్టణాలుగా మారినాయి. అంటే ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకున్నారు, మంచి జీవనం గడుపుతా ఉన్నారు.
కేసీఆర్ గారు ఏదైతే ఒక్క వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఈ వెనుకబడ్డ జిల్లా అన్ని రకాల బాగుపడ్డది. వలసలు తగ్గిపోయినాయి. వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వలసలు వస్తున్నారు మన జిల్లాకి. ఇది కేసీఆర్ చేసిన కార్యక్రమం. ఈ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా లేకుండే 5 మెడికల్ కాలేజీలను 5 స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో అసలు మెడికల్ సీట్ అంటే కళ అనుకునే బీద వర్గాలకి ఇవాళ ఎంతో మందికి మెడికల్ సీట్లు రావడం జరిగింది. తర్వాత ఎంతో మందికి మంచి వైద్య సేవలు అందడం జరుగుతూ ఉన్నాయి. తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేసిన జిల్లాకి కొత్తగా. తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ శాంక్షన్ వనపర్తిలో, అది ఇప్పుడు అగ్రికల్చర్ యూనివర్సిటీగా మారుతా ఉంది. ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు జిల్లాకు చేసి వెనుకబడ్డ జిల్లాను ముందుకు చేస్తే మీరు వచ్చిన 2.5 సంవత్సరాలు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా, ఒక్క పని చేయకుండా, ఈ జిల్లా గురించి ఏం మాట్లాడకుండా, ఏం పని చేయకుండా, ఇంకా సిగ్గుశరం కాకుండా కేసీఆర్ ఏం చేయలేదు, కేసీఆర్ ఏం చేయలేదు, ఇదా మాట్లాడేది. ప్రజలు చూస్తున్నారు, చర్చించుకుంటున్నారు, ఆలోచన చేస్తా ఉన్నారు ఎవరేం చేశారు అనేది. సవాళ్ళు కాదు, గ్రామాలకు ప్రజలని తెలుస్తుంది. ప్రజలతో సవాల్ చేయండి మీరు. సాధన అయితే ప్రజాదానిపై మాట్లాడండి దమ్ముంటే. మరి ఇవన్నీ ఆలోచించకుండా నోటికి వచ్చిన తొండి మాటలు మాట్లాడి బయటపడిపోవడం అనేది దుర్మార్గం, దురదృష్టకరం. మరి ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏదైతే ఇప్పుడు ఆయన చెప్పి అనౌన్స్ చేసినా అలా 50% పని అయిందంటారు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు 27,000 కోట్లు ఖర్చు పెట్టిందని. మరి మా టైంలో కానీ ఆ 7 సంవత్సరాల్లో అన్ని ఇబ్బందులు ఉన్నా, కరోనా ఉన్నా, ఏదున్నా మరి ఈ ప్రాజెక్టు 27,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక మా ఉదండాపూర్ ప్రాజెక్టు గురించి, అసలు ఉదండాపూర్ ప్రాజెక్టు అసలు ఈ ప్రాజెక్టులు డిజైన్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం, తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం, రైతులను ఒప్పించడం, గ్రామస్తులను ఒప్పించడం అనేది మామూలు మాట కాదు. మీరు కొడంగల్ చిన్న ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ఇంత కథలైంది. మేము 27,000 ఎకరాలు, దాదాపు 4,000 హ్యాబిట్ అంటే ఇండ్లు కోల్పోయినాం. మొత్తం ప్రాజెక్ట్ అంతా కలిపి ఒక ఉదండాపూర్నే దాదాపు 2,500 ఇళ్లు పోతున్నాయి. అంతమంది నచ్చజెప్పి, అంతమంది మాట్లాడి, అంత 27,000 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ చేసినాం. అంతమంది ఇండ్లు పోయేటాలకు నచ్చజెప్పినాం. ఆ ప్రాజెక్ట్ ఇంత దూరం తీసుకొచ్చినాం. ఒక్క మీకు ఉదండాపూర్ ఇది టాపిక్ వచ్చిన వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా మాట్లాడి ఏం మాట్లాడుతుందంటే, మేము ఎప్పుడు చూడలే 600 కోట్లు ఖర్చు పెట్టినాం ఈ ప్రాజెక్టు మీద అంట. ఇక మాట్లాడితే అర్థం ఉండాలి. 2.5 సంవత్సరాలు 600 కోట్లు అంట. అయ్యా మీ అందరికి తెలిసి ఉండాలి, ఉదండాపూర్ రిజర్వాయర్లో అవి 3 ప్యాకేజీలు, 16, 17, 18. 16 ప్యాకేజీలో టన్నలు, పంప్ హౌస్ మొత్తం అదంతా ఉంటుంది. అది మొత్తం మోటార్స్ అన్ని 17, 18 ప్యాకెట్ 2 ఆ బండ్ మొత్తం. ఈ మొత్తం కలిసి 5,500 కోట్ల ప్రాజెక్ట్ అది. దాంట్లో 4,000 పల్చీలకు ఫండ్స్ అప్పటికే రిలీజ్ అయినాయి. ఇంత ల్యాండ్ ఎక్విజిషన్ మిగతా అంతా కలిపి ఒక 500 కోట్లు మొత్తం, అంటే దాదాపు 5,000 కోట్లు. ఆయన ఏమంటున్నాడంటే, అసలు ఇంకోటి ఉదండాపూర్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఎప్పుడైంది? 2019లో అయింది. ఎందుకు జరిగిందంటే అప్పుడు ఉదండాపూర్ జడ్చర్ల టౌన్ దగ్గర ఉంటుంది, కొంచెం ఆడ రేట్లు ఎక్కువ ఉంటాయి, ఆ రైతులకు ఎక్కువ రేట్లు ఇప్పించాలనే ఉద్దేశంతో మిగతా ప్రాజెక్టుల దగ్గర లోపలికి ఉన్నాయి. వాళ్ళు రైతులు తక్కువకైనా సరే ఆడ 2.5-3.5 వాళ్ళకి ఇచ్చినాం. ఇక్కడ 5.5, 6.5 ఇవ్వాలి, 6.5 వరకు ఇవ్వాలి, వీళ్ళకి 6 లక్షల వరకు ఇవ్వాలనే ఉద్దేశంతో కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాం. ఆ లేట్గా స్టార్ట్ చేసింది 18లో ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, 19లో ప్రాజెక్టు పని స్టార్ట్ అయింది. 19 నుంచి 23 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు కరోనా. అంటే మేము చేసి 2 సంవత్సరాల్లో, కేవలం 2 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆయన ఇచ్చే 600 కోట్ల 100 కోట్ల గతంలో రిలీజ్ అయినాయి. R&R ప్యాకేజ్ సంబంధించి గతంలో ఎలక్షన్ కంటే ముందు ఒక 70 కోట్లు అలా రిలీజ్ అయినాయి జిల్లాకి. ఆ రైతులకు ఇవ్వాలంటే సార్ ఎలక్షన్ తర్వాత అందరూ రైతులందరూ కలిసి మొత్తం వచ్చినాక అందరికీ ఒకటేసారి ఇవ్వండి సార్ అంటే ఆపడం జరిగింది. 70 కోట్లు కలిపి 600 కోట్లు అంట. అంటే మీరు సొంతగా ఇచ్చి 500 కోట్ల చిల్లర. మేము 2.5 సంవత్సరాల్లో 5,000 కోట్లు ఖర్చు పెడితే మీరు 2.5 సంవత్సరాల్లో 500 కోట్లు ఖర్చు పెట్టి జబ్బలు దర్చుకుంటున్నారు. ఇది మీరు చేసిన ఘనత, ఇది లెక్కలు, ఇది బాధాతో ఉన్నాయి. మొత్తం అన్ని కూడా పనులు ఏమైనాయి ఒక్కసారి మనం అయ్యా మీ జిల్లా స్టాఫర్స్, మా జిల్లా నాయకులు అందరం కలిసి పాదయాత్ర లేదు, ఇంకా ఇప్పుడు పాదయాత్ర లేదు కాబట్టి 2-3 నెలల టైం ఇస్తున్న వాళ్ళకి కాబట్టి
ఎప్పుడన్నా టైం చూసుకొని ఈ 15 రోజులుగా నెల రోజులుగా వారం రోజులుగా అనుకొని మంచిగా వనభోజనలకు పోదాం. చక్కగా మా ప్రాజెక్టు మొత్తం నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు మంచి కాలు వెంబడే టన్నలు చూసుకుంటా పంపలు చూసుకుంటా మొత్తం వద్దాం. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ మేమే చేసినా అన్న అంటారు. ఇప్పుడు మేము చేసింది కూడా మొత్తం మేము చేసినా అన్న అంటారు. ఎందుకంటే ఆ టన్నలు అవి మీరు చూడలే కదా. ఎన్ని కిలోమీటర్లు ఒక జడ్చాలే 9 కిలోమీటర్ల టన్నల్ జరిగింది. మేము అంతా మా నాయకులంతా ఆ టన్నలు తిరిగినాం. ఒకరోజు కొన్ని గ్రామాల మీ రైతులను తీసుకుపోయి టన్నలు చూపించినాం. ఎల్ఎస్ గంట ముందు కోడుగల్ కొన్ని గ్రామాల లేడీస్ వచ్చిన వాళ్ళు లేడీస్ వచ్చి టన్నలు తిరిగి సార్ ఇంత బ్రహ్మాండంగా ఉంది సార్, అసలు ఇది చూస్తే అప్పులు అంటే ఎవడు సార్ అప్పులు అనేది ఇంత పని జరిగిన అప్పు కావా అని ఆడోళ్ళు మాట్లాడారు. మీకు అవి రికార్డు ఉన్నాయి, అంటే మీడియాలో వచ్చింది, అదంతా టీవీలో వచ్చింది. అట్లా మన అందరం కూడా ఒకసారి పోదాం. మొత్తం ఏడేడ పంప్ హౌస్లు ఎంత పని జరిగింది, ఏడేడ ఏం జరిగింది, ఏ టన్నల్ ఎంత పని జరిగింది, మీ అందరు మీకు అర్థమవుతుంది, మీరు ప్రజలకు చూపిస్తారు కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది. తర్వాత వాళ్ళు చేసేది ఎంతో చూద్దాం. వాళ్ళు ఆ తర్వాత మంచి చేసి కంప్లీట్ చేసి ప్రజలకు మంచి చేసి సంతోషపడతాం, మనకు సపోర్ట్ చేద్దాం. వాస్తవంగా ప్రజలందరూ అనుకున్నారు ఈ జిల్లా అన్ని జిల్లాల కంటే ఈ జిల్లాకి ఎక్కువ లాభం జరుగుతుందని. కానీ అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం జరిగింది. ఇంకా సిగ్గు కాకుండా నిన్న మా మంత్రులు వాళ్ళు మాట్లాడుతున్నారు, కాళేశ్వరం పెట్టిండు, ఈడ పెట్టలేదు, కాళేపెట్టి ఈడ పెట్టకపోవడానికి కారణం మీరే కదా. మీరు కేసులు వేసి ఆపినందుకు ఎక్కడో దగ్గర పని జరగ రాసినాం కాబట్టి ఈడ పెండింగ్ ఈడ అవన్నీ కూడా క్లియర్ చేసేయడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల అది కూడా కంప్లీట్ చేశారు. తర్వాత ఇది కూడా పని జరిగినాయి. అసలు ఈ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఉన్న హర్డిల్స్ అన్ని కూడా కేసీఆర్ గారు కాబట్టే కంప్లీట్ చేయగలిగింది, అది అధిగమించడం జరిగింది. ఎన్ని రకాల ఇబ్బందులు దాంట్లో, నీటి పర్మిషన్లు లేవు ఇంకా. అయినా సరే దాన్ని టెక్నికల్గా జాగ్రత్తగా టాక్టిబుల్గా కేసీఆర్ గారు ఆలోచనతో ఈ స్థాయికి తీసుకొచ్చారు. అదే కేసీఆర్ కాకుండా మా గవర్నమెంట్ కాకుండా ఎవరున్నా అది ఆపేస్తుంది, ఏ పర్మిషన్లు ఆపండి అంటుంది. ఏ ఆంధ్ర వాళ్ళ కిందోళ్ళు ఏమంటారో మీదోళ్ళు ఏమంటారో సీడబ్ల్యూ ఏమంటారో ఆపుతుండ్రి. అవన్నీ కూడా జాగ్రత్తగా బయటకు తెలవకుండా మన ప్రాజెక్టులు అయితే కంప్లీట్ కావాలి. రిజర్వాయర్ కంప్లీట్ అని ఆటోమేటిక్గా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. ఇప్పుడు ఏదో వాళ్ళు మీరు 90 అంటున్నారు కదా, ఈ ప్రాజెక్టు మేము కట్టకుండా ఉంటే మేము అన్నింటికి అధిగమించి మొండి చేసో ఆ ప్రాజెక్ట్ రిజర్వాయర్ అన్ని ఇక్కడ కట్టకుంటే ఇది 90 ఏడికి చేస్తుంటుంది. మీకు పర్మిషన్ ఎవడిస్తుండే అని. ఇది ఆల్రెడీ అయింది, పని అయింది కాబట్టి మీరు అది అడగడానికి అవకాశం ఉంది. అలా ఈ రకంగా ఏ రకంగా చూసినా ఈ జిల్లా సస్యామలు కావడానికి కేసీఆర్ గారు చేసే కార్యక్రమాలే అందరికి కనిపిస్తే అందరికి అర్థమవుతుంది. ప్రజలకు తెలుస్తుంది ఏం మాట్లాడినా. నిన్న చూసిన పబ్లిక్ మీటింగ్లో ఔరేక్ పవర్ అంటే ఎవరు కింద సపోర్ట్ చేస్తలేడు. మీరు కెమెరాలు చూపించారు కదా, ఒక్కడు కూడా ఔరేక్ పవర్ అంటే మళ్ళీ సర్కార్ అని ఎవడు అనలే. ఒక్క మంత్రి మాట మాట కానీ ముఖ్యమంత్రి ఎవరు స్పందన లేదు కింద. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నువ్వు మాట్లాడి ఏం మాట్లాడుతున్నామని. ఇది కథ. దయచేసి మేము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం అందరం కూడా ఉద్యమ పార్టీ నాయకులం, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళం, తెలంగాణ రాష్ట్రం కొరకే పుట్టిన పార్టీ, తెలంగాణ పునర్నిర్మాణం కొరకు పనిచేసిన పార్టీ. ఈ పార్టీలో పనిచేసే వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో ఉన్నాం. మాకు వేరే ఏది అవసరం లేదు. ఈ జిల్లా అభివృద్ధి ముఖ్యం. జిల్లా అభివృద్ధి కొరకు దేనికైనా పోరాడతాం, దేనికైనా కొట్లాడతాం, ఎంతవరకైనా ముందుకు పోతాం. మేము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ జిల్లా అభివృద్ధిలో తప్పకుండా మేము గవర్నమెంట్ మంచి పని చేస్తుంటే సహకరిస్తాం. మీరు పని చేస్తారంటే ఎంబడి పడతాం. కాబట్టి ఇది మీరు అర్థం చేసుకోవాలని, ఇప్పటికైనా తొండి మాటలు మాట్లాడి పని చేసుకోండి అని ఆ గవర్నమెంట్ తెలియజేస్తూ అందరికి నమస్కారం. ఇది కాదు సరే ఒక్కటే మాట, ఆ జెండా నేరం అనేది గతంలో చాలాసార్లు అటువంటి మాటలు మాట్లాడాను. 18లో కూడా మాట్లాడి ఏం జరిగిందో తెలుసు. కొడంగల్ ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకున్నాను, మరి ఓడిపోయినాడ అప్పుడు కూడా మాట్లాడాను. అవన్నీ ప్రజలు చూసుకుంటారు, మేము కాదు. పెద్దలు లక్ష్మారెడ్డి గారు